టీడీపీకి ఎందుకు ఓటు వేయాలనే సందర్భాన్ని ఉద్దేశించి పల్నాడు జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుర్రి సాయి మార్కొండారెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,59,757 మంది ఓటర్స్కి సంబంధించి దాదాపు 3,20,000 మంది ఉంటారు మొత్తం జనాభా. దానికి సంబంధించి 3,15,000 మందికి దాదాపు 3,15,000 మందికి అంటే 2,59,000 ఓటర్ల కన్నా కూడా ఎక్కువ 3,15,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లబ్ధి జరిగింది. ఈ లబ్ధి జరిగిన దాంట్లో ఏదైతే డీబీటీ డైరెక్ట్ అకౌంట్స్, ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్స్ అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. అవి ఎన్నెన్ని వచ్చినాయి, ఒక్కొక్క మండలానికి ఎన్ని వచ్చినాయి, ఒక ఊరికి ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి 37,603 మందికి 180,13,34,017 రూపాయలు. వసతి దీవెన 13,439 మందికి మాచర్ల నియోజకవర్గం 35,18,75,892 రూపాయలు. రైతు భరోసా మొత్తానికి సంబంధించి 47,649 మంది 2,500 కోట్ల 70,72,200 రూపాయలు. అలానే మరి మత్స్యకార భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, వీటన్నిటితో పాటుగా పెన్షన్స్ వచ్చేసి 46,511 పెన్షన్స్. ఇప్పుడు వరకు ఇచ్చింది 497,97,36,59 రూపాయలు. ఈ విధంగా మరి ఆసరా, చేయూత, కాపు నేస్తం, జగనన్న చేదోడు, లా నేస్తం కూడా ఉంది మన కాడ. మొత్తం 42 మంది తీసుకున్నారు, నెలకు 5,000 మొదటి 3 సంవత్సరాలు లా అసలు ప్రాక్టీస్ లేదనేటువంటిది మా లాయర్లకే పట్టదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనో, ఎంత ముందు చూపు మాకైతే అర్థం కావట్లా. మాచర్ల నియోజకవర్గంలో 45 మంది లాయర్లకి మొదటి 3 సంవత్సరాలు ప్రాక్టీస్ లేని కాలంలో 5,000 చొప్పున ఇవ్వటం అద్భుతమైన విషయం అన్నమాట. అలానే అగ్రిగోల్డ్ వాళ్ళని ఆదుకోవటం, అలానే అర్చకులు, ఇమామ్స్, ఫాదర్స్, ఫాస్టర్స్ వీళ్ళందరికీ కూడా మరి డబ్బులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంది. దాదాపు దీంట్లో 7,000 మొత్తం దీంట్లో ఈ ఫాస్టర్స్, ఇమామ్కి సంబంధించి కూడా ఇస్తూ ఉన్నారు. దీంట్లో కూడా దాదాపు 6 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఈ ఫాస్టర్స్, ఇమామ్స్ వీళ్ళందరూ ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే మొత్తం 1,311 కోట్ల రూపాయలు డీబీటీ. ఇది కాకుండా మరి నాన్ డీబీటీ 484 కోట్లు. అంటే ఈ యొక్క 1,311 ప్లస్ 484 అంటే దాదాపు 1,800 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ అంటే తెలుసు కదా. ఇప్పుడు దీంట్లో నాన్ డీబీటీలో ఇళ్ల స్థలాలు, సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్ద, జగనన్న తోడు, ఇలాంటి కంటి వెలుగు, 8వ తరగతి వారికి ట్యాబ్స్, ఇవన్నీ కూడా నాన్ డీబీటీ కింద. డ్రస్సులు ఇవన్నీ కూడా నాడు నేడు ఇవన్నీ కూడా కలిపితే 484 కలిపి దాదాపు మరి 1,800 కోట్ల రూపాయలు డీబీటీ, నాన్ డీబీటీ ఇవ్వటం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి విషయం. నాన్ డీబీటీ ఇది కాకుండా మరి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 1,115 కోట్ల రూపాయలు మొత్తం లబ్ధి పొందినటువంటి 1,115 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు. దీంట్లో నాడు నేడు కింద ఉన్నటువంటివి ఉన్నాయి. తర్వాత మిగతా అనేక కార్యక్రమాలు, హాస్పిటల్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి. రోడ్లు వేయలేదు అంటున్నారు. రోడ్లు 20 రోడ్లు వేశారు, లింక్ రోడ్లు మన నియోజకవర్గానికి సంబంధించి. ఏది మండాది కొత్తగూడెం కానివ్వండి, మండాది పట్టేడు కానివ్వండి, అలానే ఆంజనేయ స్వామి గుడి కాంచి శివలింగాపురం కానివ్వండి, కొప్పునూరు, సాగర్ కానివ్వండి, ఇలాంటి రోడ్లు లింక్ రోడ్లు వేశారు. ఇలాంటి రోడ్లు కానివ్వండి. అలానే కొంతమంది ఐబిఎస్ ఏదైతే ఉన్నాయో 650 కోట్ల రూపాయలకు సంబంధించి
మాచల టు దాచేపల్లి, నాగార్జున సాగర్ టు దావపల్లి కాడికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఇలా ఏం లేదంట. అంటే స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ లేకుండా, స్టేట్ గవర్నమెంట్ నో అబ్జెక్షన్ ఇవ్వకుండా, స్టేట్ గవర్నమెంట్ డిమాండ్ పెట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తాయి ఎక్కడైనా. సో అవి కూడా ఇలా అనేక రకాలైనటువంటి అభివృద్ధి, పంచాయతీ రాజులో కానివ్వండి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్లు, ఇవన్నీ మరి 1100 కోట్ల రూపాయలు. అంటే అయ్యొక 1800 కోట్లు, ఇదొక 11, అంటే 2900 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి. ఇది కాకుండా నిన్న దాదాపు 20 కోట్ల రూపాయలు, దాదాపు 5 సబ్స్టేషన్